సమయం కాలం వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైంది. దేవుడు కూడా రేపేమి సంభవించునో మీకు తెలియదు అన్నాడు. ఏమండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది అనే మాట మాట్లాడాడు ప్రియులారా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనిషి జీవితం మరణశయ్య మీద ఉంది. ఈ మరణశయ్య అనేటువంటి పదం ఇట్స్ వెరీ పవర్ఫుల్ వర్డ్, చాలా శక్తివంతమైన పదం. ఈ మరణశయ్య అనే పదం మనకు అంపశయ్య తెలుసు, అంపశయ్య అనే ఒక పదం తెలుసు. మరి మరణశయ్య ఏంటి? మనకి మామూలుగా అయితే ఈ మరణశయ్య అనేటువంటి పదం ఏంటంటే, ఇంకా ఆ మంచం మీద, శయ్య అంటే శయనించేటువంటిది, పడుకునేటువంటిది. మరణశయ్య అంటే మరణము వలన శయనించేది, లేకపోతే మరణము కోసం శయనించేది, మరణము దగ్గరగా ఉన్నప్పుడు శయనించేది మరణశయ్య. మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఇప్పుడు ఈ మరణశయ్య మీద ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి చనిపోయాడు, వాడిని తీసుకుపోయి మరణశయ్య మీద పడుకోబెట్టారు. అఫ్కోర్స్ అది కట్టెల మీద పడుకోబెట్టారు అనుకుందాం. మరణశయ్య అంటే కట్టెలతో చేసినటువంటి ఒక మంచం అనుకోండి. కొద్దిసేపు వాడు తిరిగి వస్తాడా? వెనక్కి వస్తాడా? రాడు. ఎందుకు రాడు? వాడు మరణశయ్య మీద ఉన్నాడు. వాడు తిరిగి రావడం కుదరదు. వాడికి ఏది అంటదు, వాడు దేన్ని పట్టుకోడు. అందరూ ఏడుస్తుంటారు, పట్టించుకోడు. గుండెలు బాదుకుంటుంటారు, చూడు. మనిషి ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎందుకు చూడలేదు? చనిపోయాడు. రైట్, చనిపోయాడు. చనిపోయిన వాడిని తీసుకుపోయి మరణశయ్య మీద పడుకోబెట్టారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు మనము కూడా మరణశయ్య మీదనే ఉన్నాం. ఇక్కడ నేను జీవితం అనేటువంటి పదాన్ని యాక్చువల్గా ఈ పదం వాడకూడదు. అసలు ఏమని వాడాలంటే, ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే మరణశయ్య మీద మనిషి బ్రతుకు. ఈ మానవ జీవితం అని ఏదో కలర్ ఇచ్చినాం, పాలిష్ చేసి వర్డ్ని పాలిష్ చేసి రాసినాం. అది అసలు ఒరిజినల్ వర్డ్ ఏంటంటే మరణశయ్య మీద మనిషి బ్రతుకు. బ్రతికేనండి, నిజంగా బ్రతుకు. జీవితం అనేది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద మాట. భూమి మీద మనిషిది బ్రతుకే, భూమి మీద మనిషిది జీవితం కాదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషి మర్చిపోయాడు. అసలు భూమి మీదకి వచ్చినటువంటి మనిషి, భూమి మీద నివసిస్తున్నటువంటి మనిషి ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి ఆ విషయం అంటే, నేను ఉన్నాను, ఉంటానో ఉండనో తెలియదు. మనము దేవుడిలాగా ఉన్నవారమే. అయితే ఎక్కడ ఉన్నవారం? భూమి మీద మనము ఉన్నవారం కాదు, భూమి మీదకు వచ్చిన వారం, భూమి మీద నుండి వెళ్ళేవారం. భూమి మీదకు వచ్చిన వారం, భూమి మీద నుండి వెళ్ళేవారం. ఎప్పుడు వెళ్ళేవారం? ఇప్పుడు ఒక వ్యక్తి ఐసీయూకి వెళ్ళాడు. ఐసీయూకి వెళ్ళినప్పుడు వెంటిలేటర్ మీద పెడతారు. అంటే అతడు దేని మీద ఉన్నాడు? మీరు చెప్పండి. అతడు దేని మీద ఉన్నట్టు? మరణశయ్య మీద ఉన్నట్టు. వస్తాడో రాడో తెలీదు. అతన్ని చూసి మనం ఏమనుకుంటామంటే, ఏమో చెప్పలేమంటున్నారు డాక్టర్లు అని ఆ మాట నువ్వు అతన్ని గూర్చి మాట్లాడుతున్నప్పుడు నీకు నవ్వు రావాలి. ఎందుకో తెలుసా? అతడు కనబడుతున్న మరణశయ్య మీద ఉన్నాడు, నువ్వు కనపడని మరణశయ్య మీద ఉన్నావు. నీ మరణశయ్య నీకు కనపడతలేదు. అవునా కదా? ఏమని చెప్పాడు ఇతను? వాడు ఐసీయూలో ఉన్నాడు, వస్తాడో రాడో తెలియదు, డాక్టర్లు గ్యారంటీ
చెప్పడం లేదు అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. బయటికి వెళ్ళాడు, పోయాడు, యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు. అసలు వీడు వస్తాడా రాడా? ఇతను అతన్ని పట్టుకొని ఏమన్నాడు? అతను వస్తాడో రాడో తెలియదు. మరి నీ పరిస్థితి ఏంటి? అంటే నీ ఉద్దేశం ఏంటంటే అతడు డైరెక్ట్గా ఐసీయూ అనే బోర్డు చూపించి ఆరోగ్యం బాగలేక అతడిని మంచం మీద పడుకోబెట్టి అతడి చుట్టూ పైపులు గీపులు పెట్టి అతన్ని పెడితే నువ్వు బయట ఉండి ఏమనుకుంటున్నావంటే అతడు బెడ్ మీద ఉన్నాడు, అతడు ఐసీయూలో ఉన్నాడు, అతడికి ఆరోగ్యం బాగాలేదు, అతడు వస్తాడో రాదో తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు కూడా ఐసీయూలోనే ఉన్నావు. కాకపోతే అది తెలియదు. నీకు పైపులు లేవు, నీకు అనారోగ్యం లేదు, అన్నీ బాగున్నాయి నీకు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు కన్నపడని మరణశయ్య మీద ఉన్నావు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ ఐసీయూలోకి పోయినటువంటి వాడికి ఎక్కడైనా హోప్ ఉంటుంది. డాక్టర్లు అంతా కష్టపడతా ఉంటారు, ఆ ఆక్సిజన్లు పెట్టి ఏదైనా బతికించడానికి ట్రై చేస్తారు. అదే బయట ఉన్నటువంటి వ్యక్తి, బయట అంటే కాదండి, భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి కూడా మరణశయ్య మీదనే ఉన్నాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యం. ఎందుకంటే ప్రభువే చెప్పాడు ఈ మాట. ఇది వ్యక్తిగతంగా మనము చెబుతున్న మాట కాదు, ప్రభువే చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు తెలుసా? చూడండి, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకునే వారలారా. అంటే వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? మాకేం కాదనుకుంటున్నారు, మాకంత బాగుంది అనుకుంటున్నారు. ఎందుకంటే మాకు చనిపోయే సిమ్టమ్స్ ఏం లేవు కదా. మాకు జలుబు లేదు, దగ్గు లేదు, జ్వరం లేదు. వాళ్ళు చెప్తున్నటువంటి ఏది ఆ కరోనాకు సంబంధించిన లక్షణాలు ఏం లేవు మాకు. కనుక ఇప్పుడు మేము ఎలా ఉన్నాం? పర్ఫెక్ట్గా ఉన్నాం, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం అని చెప్తున్నావు. బయటికి పోయి యాక్సిడెంట్ అయితే మీకు అర్థమైందా? సింహం నుండి బయటపడ్డటువంటి వాడికి ఎలుగుబంటి ఎదురైనట్టు ఎలుగుబంటి నుంచి తప్పించుకొని ఇంటికి పోయి గోడ మీద చేయబెడితే పాము గారు చచ్చిపోయిందట. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకొనగా ఒకడు కరోనా నుండి తప్పించుకొనగా ఇంకోటి ఎలుగుబంటి ఎదురైనట్టు. ఇంకా ఎలుగుబంటి ఎదురుగాలే, ఇంకా నడుస్తున్నాడు కరోనా నుంచి తప్పించుకో. నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు దీని నుంచి తప్పించుకున్నా ఇంకొకటి వస్తుంది. సమస్య లేదు. మనిషి ఎప్పుడైతే ఈ విషయాన్ని గమనిస్తాడో, ఈ విషయాన్ని గుర్తుపడతాడో, అప్పుడు మనిషి జాగ్రత్త పడతాడండి. ఒక ఐసీయూలో ఒక మరణశయ్య మీద ఉన్నవాడు, ఒక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు, ఎలా ఉంటాయి వాడి ఆలోచనలు? మీరు ఆలోచించండి. మరణశయ్య మీద ఉన్నాడు వాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి? వాడి దగ్గరికి వెళ్ళి బెంజ్ కార్ కీస్ ఇచ్చి, ఇదిగో అయ్యా ఈ కారు నీకే నేను ప్రజెంట్ చేస్తున్నానంటే వాడు నిన్ను పిచ్చోడు చేసాడు చూస్తాడు. వాడు నిన్ను పిచ్చోడు, వాడు ఏమనుకుంటాడు తెలుసు మనసులో? ఒరే వెర్రివాడ, నాకెందుకురా కీసు? ఎందుకు? వాడికి నేను చనిపోతున్నానని అర్థమైంది. అంటే చనిపోతున్నానని అర్థమైనటువంటి వాడు ఎలా బ్రతుకుతాడు? ఆ చనిపోతున్నానని ఎప్పుడు అర్థమైంది? ఈ కరోనా లాంటి వ్యాధి సోకితే, ఈ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ అంటారు కదా, 4th స్టేజ్ అన్నప్పుడు వాడికి అర్థమైపోద్ది. ఈ దరిద్రం ఏంటంటే ఈ స్వస్థత బోధకులు 4వ స్టేజ్లో ఉన్న వాళ్ళకి స్వస్థపరుస్తారు, మళ్ళీ వాడికి ఆశలు కల్పిస్తారు. అంటే వాడు ఉన్న విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాడు. ఇక అరే నేను చచ్చిపోతానని ఒకవేళ వాడు జాగ్రత్త పడితే పరలోకం దక్కిద్ది అడికి. సరే అల్పుడుగానో మిగులు అల్పుడుగానో పోతాడు అడికి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏం లేదు, నువ్వు తగ్గిపోతుంటే వాడేలా బ్రతుకుతాడు? ఇక తర్వాత జీవితాన్ని గురించి ఆలోచించడు. ఇక్కడే ఈ జీవితాన్ని పొడిగించుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాడు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను చెబుతున్నటువంటి మాటలు వెర్రి మాటలు కావు.
నువ్వు జ్ఞానంలో ఆలోచించగలిగితే బైబిల్ని లేదా దేవుడు రాపించినటువంటి మాటల్ని, ఎందుకంటే ఒక్కటే ఒక్క మాట, రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఈ రేపు అనే మాట ఉంది చూసారా, దీన్ని మనం ఇంకొంచెం విస్తృతమైన అర్థంలో అర్థం చేసుకుంటే రేపు అంటే టుమారో అని కాదు, నెక్స్ట్ సెకండ్, కమింగ్ మినిట్, కమింగ్ అవర్, రాబోయే క్షణం, రాబోయే నిమిషం, రాబోయే గంట. రేపు అనగానే మనకి 24 గంటలు గడిచిన తర్వాత రేపు కాదు, విస్తృతమైన పదంలో అర్థం చేసుకుందాం దాన్ని. ఎందుకంటే రేపు అనగానే ఇవాళ మనం బ్రతుకుతామని అర్థమా? అట్లాగే అర్థమవుతుందిగా మనకి. రేపేమి సంభవించునో మీకు తెలియదంటే ఇవాళ సంభవించేవి తెలుస్తాయా? ఈ రోజంటే ఇదిగో ఈ క్షణం, తర్వాత క్షణంలో ఏం జరిగిద్దో నీకు తెలియదు. అంటే తర్వాత క్షణం కూడా నీకు రేపే. అంటే నీ జీవితం ఎంత ఇప్పుడు? ఒక్క క్షణం. బైబిల్ భలే రాపించాడండి దేవుడు. మనిషి ముసుగేసుకొని బ్రతుకుతున్నాడు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా మనిషికి అర్థం కావట్లా, ముసుగేసుకుంటున్నాడు మనిషి. ఎందుకంత సంతోషం నీకు? కరోనాకి మందు దొరకగానే అమ్మయ్యా ఇక మేము బ్రతుకుతాం, మాకైతే సావు రాదు. ఏంటి కరోనా రాకపోతే సావరా? మీరు ఆలోచించండి, కరోనా రాకపోతే సావరా? ఖచ్చితంగా చచ్చిపోతాం. అంటే ఏం భ్రమ పెడుతున్నారు? ఇంకా ఈ వ్యాధి తగ్గిపోయింది, సింహము నుండి బయటపడ్డటాడు. బయటపడితే వాడికి ఏం ఎదురైందట? చదవండి. ఒకడు సింహమునొద్ద నుండి తప్పించుకునగా ఎలుగుబంటి ఎదురైంది. వాడికి ఏం ఎదురైంది? ఎలుగుబంటి ఎదురైంది. సింహం చాలా ప్రమాదకరమైంది. ఆ ప్రమాదకరమైన దాని నుంచి తప్పించుకొని ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మయ్యా నేను తప్పించుకున్నాను అనుకున్నాడు. వాడికి ఏం ఎదురైంది? ఎలుగుబంటి ఎదురైంది. ప్రియులారా, మనిషి భూమి మీద మనిషి బ్రతుకు కూడా ఇలాంటి బ్రతుకే. ఎక్కడా కూడా ఏ క్షణంలో కూడా నీకు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేదు. దెర్ ఈస్ నో సెక్యూరిటీ. ప్రతి క్షణం నువ్వు ఎలా బ్రతకాలి తెలుసా? మరణశయ్య మీద ఉన్నవాడు ఎలా బ్రతకాలో అలా బ్రతకాలి, అలా ఆలోచించాలి. మొన్న పేపర్లో చూశాను, ఒక న్యూస్ చూశాను నేను టీవీలో. మనోళ్ళు భలే హెడ్డింగ్స్ పెడతారు. కాళ్ళ పారాణి ఆరక ముందే నవవధువు వరుడు మరణం అట, దుర్మరణం. కాళ్ళ పారాణి ఆరకం అంటే అప్పుడే పెళ్ళి అయిందట, వాళ్ళు ఏదో వెళ్తున్నారట, గుడికి వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో, యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు. ఎన్ని ఆలోచించుకొని ఉంటారు వీళ్ళు? వీళ్ళకి పెళ్లి చేసేటప్పుడు వాళ్ళెంత ఆలోచించుకొని ఉంటారు? ఎంత ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటారు? మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక్క మరణం అనేటువంటి ఒకే ఒక్క దానితోటి అంతా తెగిపోయింది కదా, కనెక్షన్ పోయిందిగా. అయితే ఈ మరణం అనేటువంటి స్పృహ, నేను మరణశయ్య మీద ఉన్నాను అనే స్పృహ భూమి మీదకి వచ్చిన ప్రతి మనుష్యుడు కలిగి ఉండాలి. కరోనా కాకపోతే ఇంకొక వ్యాధి కాకపోతే బయట ఏదైనా జరగవచ్చు, ఏది జరగకపోతే నీ అవయవాలలో ఏదైనా ఆగిపోవచ్చు. ఎప్పుడు జరిగిద్దో చెప్తావా? ఎప్పుడు జరిగిద్దో నీకు తెలుసా? తెలియదు. అంటే నువ్వు దేని మీద ఉన్నావు ఇప్పుడు? మరణశయ్య మీద ఉన్నావు. ఏ క్షణంలోనైనా నీ మరణం సంభవించవచ్చు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే జాగ్రత్త పడాలని. కృత నిబంధన కాలంలో భక్తులంతా, అంటే పాత నిబంధన కాలం నుంచి భక్తులందరూ, ముఖ్యంగా అపోస్తలులు మనకు చెప్పినటువంటి బోధ ఏంటంటే, పౌలు గారు, ప్రత్యేకించి పౌలు గారు, క్షణంలో, రాబోయే క్షణంలో దేవుడు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు. అంటే ఆయన ఉన్న సమయంలోనే, ఆయన బ్రతికిన సమయంలోనే, ఆయన బ్రతికి ఎలా ఉందంటే నెక్స్ట్ సెకండ్లో ప్రభు వస్తాడేమో. వస్తే నేను ప్రభువుతో వెళ్ళగలుగుతానా అనేటట్లుగా ఆయన బ్రతికాడు. అంటే మనిషి ఆయుష్ కాలము లిప్తకాలమే, క్షణకాలమే. కానీ మనం ఎంత ఆలోచిస్తాం తెలుసా? అమ్మయ్యా సింహం తప్పిపోయిందంటే ఎలుగుబంటి ఎదురైంది. ఎలుగుబంటి నుంచి కూడా తప్పించుకున్నాడు. ఏమండి?
ముందు మనల్ని భయపెట్టింది ఏంటి? చికెన్ గునియా. దాని నుంచి తప్పించుకున్నాం, ఎట్లాగో బతికినాం. తర్వాత స్వైన్ ఫ్లూ అన్నారు, దాని నుంచి కూడా తప్పించుకున్నాం కదా. తర్వాత డెంగ్యూ అన్నారు, దాని నుంచి కూడా తప్పించుకున్నాం. ఇప్పుడు కరోనా అన్నారు. మనం బతికినామంటే తప్పించుకున్నాం అనుకుంటున్నాం కదా. తప్పించుకున్నాం అనుకుంటున్నాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఈ 100 రోజుల నుంచి? ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అబ్బబ్బబ్బబ్బ, యమ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇట్లా ముఖాలకి ముసుగులు పెట్టుకుంటారు ఎప్పుడన్నా? పెట్టుకుంటారా? పెట్టుకోరా, సమస్య లేదు. ఎందుకు పెట్టుకోరు? మా మొహాలు కనపడాలి కదా, మన 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 అందం కనపడాలి, బయటకు కనపడాలి. అది ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నావు అంటే, ఇప్పుడు అందం కనపడకపోయినా పర్లేదా? అబ్బో ప్రాణం పోద్ది అంటే, ప్రాణం కంటే అందం తక్కువేనా? ఇప్పుడు ఒప్పుకుంటారు లేదా? ప్రాణం కంటే అందం తక్కువైందా కాదా? చాలా తక్కువైంది. అసలు లేనట్టే అందం ఏముందండి, బతికితే చాలు కదా. ఇప్పుడు కరోనా పోయింది, తర్వాత ముసుగు కప్పుకోరాదంటే ముసుగు కప్పుకోకూడదు అంటారు. అది కట్టుకోకూడదు ఇప్పుడు అంటారు. ఎందుకు కట్టుకోకూడదు? ఇప్పుడు ఏం వ్యాధి లేదు కదా. పిల్లరా, మీరు ఆలోచించండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంత చిన్నగా ఆలోచించొద్దు. నీ ఆలోచన పరిధి విస్తృతపరచబడాలి. నీ ఆలోచన ఎప్పుడూ కూడా నీ మరణానంతర జీవితం మీద ఉండాలి. నీ ఆలోచన ఎందుకంటే నీకు ఖచ్చితంగా తెలుసు నేను చచ్చిపోతానని. మనకు తెలియదా? మనం మరణిస్తామని మనకు తెలియదా? 100% తెలుసు. ఎప్పుడు చచ్చిపోతాం అది తెలీదు. అందుకే దేవుడు ఏమన్నా రాపించాడంటే, సింహం నుంచి తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురైనట్టు ఎలుగుబంటి నుంచి తప్పించుకొని ఇంటికి పోయిందట. ఇంటికి పోయిన తర్వాత ఏం జరిగింది చూడండి. వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా, వాడు ఇంటిలోనికి పోయాడు, పోయి గోడ మీద ఎందుకు చేసాడు? ఏమనుకున్నాడు తెలుసా? లోతు భార్య ఆలోచించినట్టు ఆలోచించిండు. పెద్ద సింహం నుంచే నేను తప్పించుకున్నా, ఎలుగుబంటి కూడా నన్ను ఏం చేయలేకపోయింది, ఇంటికి వచ్చాను కదా సేఫ్ అనుకున్నాడు. ఇంట్లో నాకు రక్షణ ఉంది, ఇక్కడ సింహం రాదు, ఎలుగుబంటి రాదు. కానీ వాడికి అర్థం కాని విషయం ఏంటంటే, వాడు ఎందుకు తప్పించుకున్నాడంటే సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి, వాడి మరణం పాముతో ఉంది. మీకు అర్థమైందా? వాడు ఎందుకు తప్పించుకున్నాడు సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి? వాడు ఇంట్లో చచ్చిపోవాలా? తల తెగిపడు చోటికి కాళ్ళు శరీరాన్ని తీసుకెళ్తాయట. తల ఎక్కడ తెగిపడాలో కాళ్ళు శరీరాన్ని అక్కడ తీసుకెళ్తాయట. పిల్లరా, ఆలోచించండి. మన జీవం చాలా చిన్నది. ఇంటిలోనికి వెళ్ళాడట, గోడ మీద చెయ్యేసాడట. చెయ్యేస్తే పాము గరిసిందట. అంటే పిల్లరా, మరణం ఎక్కడైనా ఉంటుంది. లోతు భార్య బయలుదేరింది. ఎక్కడి నుంచి బయలుదేరింది? ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి బయలుదేరింది. ఏ సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేస్తానని దేవుడు చెప్పాడో, ఆ నాశనం చేయబడేటువంటి ఆ ప్రాంతం నుంచి బయలుదేరింది. అంటే ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి దూరంగా వెళ్తుంది? మరణము నుంచి దూరంగా వెళుతున్నాను అనుకుంది. ఇక మరణం ఎక్కడ ఉందనుకుంది ఆవిడ? సొదొమ గొమొర్రాలో ఉందనుకుంది ఆవిడ. మరణం సొదొమ గొమొర్రాల్లో ఉంది. నేను మరణం నుంచి బయటకు వచ్చేసాను అంటే, సొదొమ గొమొర్రా ప్రాంతాలను వదిలిపెట్టింది కదా, నేను బయటకు వచ్చేసాను, నేను సేఫ్ అనుకుంది ఆవిడ. ఇక నాకేం కాదనుకుంది ఆవిడ. అనుకొని బయలుదేరారు. పట్టుకొనే ఉంది, లోతుగారు చేయి పట్టుకొనే నడుస్తుంది. లోతుగారి పిల్లలు, లోతుగారి భార్య చేతులు పట్టుకొనే నడుస్తున్నారు. అంటే ఒక భయం కలిగినప్పుడు మన పక్కన వాళ్ళ చేయి పట్టుకుంటాం. మనం భయంతో ఉన్నప్పుడు పక్కన వాళ్ళ చేయి పట్టుకుంటాం. కొంత దూరం పోయిన తర్వాత భయం పోయిందనుకోండి, చెయ్యి వదిలేస్తాం. ఇక ఒకళ్ళు ముందు పోతుంటారు, ఒకళ్ళు వెనకాల వస్తుంటారు. ముందు పోయాడు ఏమనుకుంటాడు అంటే వెనకాల వస్తుంది అనుకుంటాడు. వెనకాల వాళ్ళకి ఏంటంటే ముందోళ్ళు కనపడుతుంటారు, ముందోడికి వెనకాల వాళ్ళు కనపడరు. కానీ ఒక నమ్మకం ఏంటంటే వీళ్ళకి వెనకాల వాళ్ళు వస్తూనే ఉన్నారని చెప్పేసి అనుకుంటారు. పిల్లరా, మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. లోతు గారి భార్య వెనక్కి తిరిగి చూస్తుందని దేవుడికి తెలుసా లేదా? ముందే దేవుడికి తెలుసా లేదా?
ఖచ్చితంగా తెలుసు దేవుడికి. కానీ మరి ఇప్పుడు ఆ పాఠం ఎవరికి? మనకి. ఆ పాఠం మనకి. లోతు గారి భార్య ఉప్పు స్తంభం అవుతానని తెలుసు. నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. బహుశా ఆ సమయంలో లోతు గారికి తెలియకపోవచ్చు, కానీ లోతు గారికి తెలియకుండా ఎట్లుంటుంది? ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆమె ఎంత బలహీనరాలని తెలీదా? అయినా గట్టిగానే చేయి పట్టుకొని నడుచుంటాడు. కానీ లోతు గారి భార్య ఏమనుకుంది తెలుసా? మరణం సొదొమలో ఉందనుకుంది. చాలా దూరం వెళ్ళొచ్చాను, మరణం ఇంత దూరం రాదనుకుంది. వెనక్కు తిరిగి చూసింది ప్రియులారా, ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే మరణం లోతు గారితో ఉంది, లోతు గారి భార్యతో ఉంది, లోతు గారి 2 కుమార్తెలతో ఉంది. మరణం నువ్వెక్కడుంటే నీతో ఉంటుంది, నీతో కూర్చుంటుంది, నీతో లేస్తుంది, నువ్వు వెళుతుంటే నీ వెనకాలే వస్తుంది. అంటే నువ్వెక్కడున్నావు తెలుసా? మరణశయ్య మీద ఉన్నావు. భయపెట్టడానికి చెబుతున్న మాటలు కావివి, జాగ్రత్త పడడానికి చెబుతున్న మాటలు. ఆ మరణ భయం ఉండాలి. ఆ మరణ భయం నీకు మనస్సులో ఉంటే నువ్వు జాగ్రత్త పడతావు. నీకు ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే, నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఇక్కడైతే నా దేహాన్ని నేను కాపాడుకోలేను, కనీసం నేను నా ఆత్మను కాపాడుకోవాలనే జాగ్రత్తలు నువ్వు తీసుకుంటావు. దినవృత్తాంతాల 1వ గ్రంథం చూడండి, మంచి మాట చూపిస్తాను మీకు. దినవృత్తాంతాల 1వ గ్రంథం ఏమండి 29వ అధ్యాయం 15వ వచనం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములమై ఉన్నాం. మా భూనివాస కాలము నీడ ఎంత అస్థిరం. స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? మేము స్థిరంగా ఉంటాం ఇక్కడ అనుకుంటాం. ఆశ్చర్యం వేస్తుంది పిల్లారా, నవ్వు తెప్పిస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఈ మధ్య రెగ్యులర్గా చెప్తా ఉన్నాను కదా, మటన్ కొనడానికి పోతే కరోనా రాదట, వెజిటబుల్స్ కూరగాయలు కొనుక్కోవడానికి పోతే కరోనా రాదట. మొన్న ఈ మధ్య ఎక్కడో నల్లకుంట అనుకుంటా ఫిష్ మార్కెట్ చూపించాడు, మహాభయంకరంగా ఉంది. అసలు కరోనా రాకముందే తక్కువ మంది ఉన్నోళ్ళేమో, అంతమంది జనాంగం ఉన్నారు. అక్కడికి పోయినా కరోనా రాదు, సంఘానికి వస్తే కరోనా వస్తుందట, భయం. మళ్ళీ వీళ్ళు చెప్తున్న మాట ఏంది తెలుసా? ఏమో బ్రదర్, మేము బాగానే ఉన్నాం కానీ అది వచ్చినట్టు కనపడదట కదా, మా ద్వారా వేరే వాళ్లకు రాకూడదని మీరు రావట్లేదు. అంత ఉట్టిదే. నువ్వు రాకుండా ఉండడానికి అలవాటు పడ్డావు. నిజంగా చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను. నువ్వు ఒక దానికి అలవాటు పడిపోతున్నావు. నువ్వు నిజంగా నీకు ఈ భయం ఉన్నవాడివి అయితే మరి నువ్వు ఇంట్లో కూడా క్వారంటైన్లో ఉండాలి. ఇక నువ్వు ఇంట్లో కూడా ఎవరిని కలవకూడదు, నీకు అంత ప్రేమ ఉంటే. ఎందుకు ఈ మాటలు? అంటే అక్కడ కంటే ఇక్కడ శుభ్రంగా ఉంటుందనా? ఒక మార్కెట్లో లేదా ఒక మటన్ మార్కెట్లోనో ఒక వెజిటబుల్స్ మార్కెట్లోనో అక్కడే క్లియర్గా ఉంటుందా? ఇక్కడ శుభ్రంగా ఉంటుందా? అవకాశం ఉన్నప్పుడు కూడా నువ్వు రాలేకపోతే, అవకాశం లేనప్పుడు ఏం చేయలేం. 90 రోజుల్లో ఏమో అవకాశం లేదు, ఏం చేయగలిగాం? ఏం చేయలేకపోయాం. అవకాశం ఉంది, అప్పుడు కూడా మనం కూడుకోలేకపోతే, రేపటి దినాన అవకాశాలు రాకపోతే, ఈ కరోనా అనేటువంటి దానికి మందు కనుక్కోకుండా ఇలాగే కొనసాగితే ఇలాగే ఉండిపోదామా? ఇలాగే భయపడుతూ బ్రతుకుదామా? మీరు ఆలోచించండి ఒకసారి. అయినా మన పితరులు ఏం చెప్తున్నారు మనకి? మన బైబిల్ ఏం చెప్తుంది మనకి? నీడ అంతా అస్థిరం. మనం భూమి మీద మా పితరుల వలె మేము పరదేశులమును అతిథులమనై ఉన్నాం. ఏమండి, మరణశయ్య మీద ఉన్నవాడు ఎలా ఆలోచించాలి తెలుసా మీకు? మరణశయ్య మీద పడుకున్నవాడు ఎలా ఆలోచించాలి తెలుసా? యాకోబు గారు ఆలోచించారండి. మరణశయ్య మీద ఉన్నవాడు ఎలా ఆలోచించాలో యాకోబు గారు అద్భుతంగా ఆలోచించాడు. చూడండి, ఆదికాండం ప్రియులారా, అలాంటి మరణం అందరికీ రాదు. మరణం చెప్పి రాదు, మరణం తెలిసి రాదు. ఆదికాండము 49వ అధ్యాయము 29వ వచనం.
తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లా నేను అతడు వారికి ఆజ్ఞాపించుచు చెప్పాడా ఆజ్ఞాపించాడా? ఆజ్ఞాపించుచు ఏమని ఆజ్ఞాపించాడు? నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి బ్యాటర్ చెప్తున్నాడు చూడండి. మరణశయ్య మీద ఉన్నవాడి మాటలు, మరణానికి సిద్ధంగా ఉన్నవాడి మాటలు. అంటే దేనిని గూర్చి ఆలోచిస్తున్నాడు? మరణానంతర జీవితాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు. అంటే మరణమును గూర్చి తెలిసిన వాడు మరణానంతర జీవితాన్ని గూర్చి ఆలోచిస్తాడు. రైట్? ఇప్పుడు యాకోబు గారికి మరణం తెలిసిపోయింది. నేను మరణించబోతున్నానన్న విషయం యాకోబు గారికి అర్థమైపోయింది. అర్థమైపోయినప్పుడు ప్రియులారా, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? నేను మరణించబోతున్నాను అని తన గోత్రాల వారికి, తన పిల్లలకు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. ఏంటా సందేశం తెలుసా? నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుతున్నాను. మరి మీరెవరు? ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు? తన పిల్లలతో మాట్లాడుతున్నాడు, తన సొంత కుమారులతో మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? నా స్వజనుల యొద్దకన్నాడు. ఇక్కడ మన రిలేషన్లో, రక్త సంబంధమైన రిలేషన్లో మనం అనుకుంటా ఉంటాం కదా, మా అన్న, నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి అని. అవునా? ఎందుకు అనుకుంటున్నావు? ఒకే ఇంట్లో ఉన్నావు కాబట్టి, ఒకే తల్లి గర్భంలోనో తండ్రి గర్భంలోనో పుట్టారు కాబట్టి, ఒకే కుటుంబంలో పెరిగారు కాబట్టి మనం ఏమనుకుంటామంటే నా స్వజనాంగం, నా జనాంగం, నా స్వంత జనాంగం అని మాట్లాడుకుంటున్నాం కదా. మరి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు మరణిస్తారు, నువ్వు మరణిస్తావు. మరి మరణించినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళి వాళ్ళు నరకానికి వెళ్తే ఏది ఎక్కువ కాలం? భూమి మీద బ్రతికే నీ బ్రతుకు ఎక్కువ కాలమా? భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బ్రతికేది ఎక్కువ కాలమా? ఎక్కడైతే ఎక్కువ కాలం నువ్వు ఉంటావో, నీ ఒకే ఆలోచనతోటి ఒకేలాగా బ్రతికి, ఒకే ఆలోచన ఒకేలాగా బ్రతికిన వారంతా ఒక దగ్గర ఉంటారు. ఇప్పుడు సొంత జనాంగం అంటే అర్థం ఏంటంటే, ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన, ఒక తల్లికి పుట్టినంత మాత్రాన, ఒక తండ్రికి పుట్టినంత మాత్రాన, ఇంట్లో ఉన్నంత మాత్రాన, కలిసి ఉంటున్నంత మాత్రాన ఇదేదో అంత సొంత జనాంగం కాదు. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వే ఆఫ్ థింకింగ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి. మళ్ళీ అందరూ ఒకే ఇంట్లో ఉంటుంటారు. వాళ్ళందరికీ కామన్ రిలేషన్ ఏంటంటే ఒకటే తల్లి, ఒకటే తండ్రి. అదొక్క రిలేషన్ తప్ప వేరే రిలేషన్ ఏమి ఉండదు. ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి. కానీ ప్రియులారా, ఇక్కడ సొంత అనే పదం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఒకే ఆలోచన, ఒకే బ్రతుకు, ఒకే తలంపు, ఒకే హృదయము కలిగి ఒకే చోట నివసించేవారే సొంత జనాంగం. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, అపోస్తలుడైన పౌలు గారు, తొలి దినాలలో వచ్చినటువంటి అపోస్తలులందరూ, వీళ్ళందరూ ఎక్కడున్నారు? పరదైసులో ఉన్నారు, ఒకే ప్రాంతంలో ఉన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు వీళ్ళంతా ఒకే హృదయము, ఒకే తలంపు, ఒకే ఆలోచన కలిగిన వారు కాబట్టి వీళ్ళంతా సొంతం. ఈ రోజున మరి మీరు ఆలోచించండి, ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఆ జనాంగం మన జనాంగం, వాళ్ళు మన సొంత జనాంగం. అందుకే దేవుడు అంటాడు, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి. ఎందుకన్నాడు ఆ మాట? ఆమె ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నా సహోదరులని మీరు ఎలా చెప్తారు? నా ఆలోచన వేరు, వాళ్ళ ఆలోచన వేరు. లేదండి వాళ్ళది ఓ పాజిటివ్, మీది ఓ పాజిటివ్ అంటే ఓ పాజిటివ్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. లేదండి ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు. అవును, మనందరము కూడా యెహోవా దేవుడికి పుట్టి ఒకే తండ్రి నుంచి వచ్చిన వాళ్ళం కదా. మరి ఎలా నువ్వు చెప్పగలుగుతావు? మరి ఎలాగా నువ్వు డివైడ్ చేయగలుగుతావు? పిల్లరా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని ఆలోచించండి. మీరు విషయాన్ని కొంచెం విస్తృతంగా ఆలోచించండి. ఈ లోకము మనది కాదు. యాకోబు గారు మరణశయ్య మీద ఉండి మాట్లాడుతున్న మాటలు. మరణం సమీపించినప్పుడు, తాను మరణిస్తానని తెలిసినప్పుడు యాకోబు గారు గోత్రాల వాళ్ళను పిలిచి, నాయన రూబేను, నువ్వు ఫలానా ఎకరం ఉంది వెనకాల, అది నువ్వు తీసుకో. షిమ్యోనుని పిలిచి, షిమ్యోను అక్కడ ఒక 10 ఎకరాల మామిడి తోట ఉంది, అది నీకు ఇస్తుందని చెప్పిండా? ఏం చెప్పాడు తెలుసా?
నేను నా స్వజనుల యొద్దకు చేర్చబోతున్నాను. ప్రియులారా, మనం జ్ఞానంగా ఆలోచించకపోతే తర్వాత తరాల వారు జ్ఞానంగా ఆలోచించరు. మనము సరిగ్గా ఆలోచించకపోతే, మన ఆలోచనలు సరిగ్గా లేకపోతే మన తర్వాత తరాల వాళ్ళను కూడా మనం ఏమి నేర్పలేం, వారు కూడా ఏమి నేర్చుకోరు. యాకోబు గారి దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకుంటున్నారు. మా నాన్న ఎందుకు స్వజనులని అన్నాడు? ఆయన చనిపోతున్నాడు కదా, మరి స్వజనులు అన్నాడు అంటే మేము తీసుకుపోయి ఆయన్ని మట్టిలో పెడదాం అనుకుంటున్నాం కదా, మరి నా స్వజనుల యొద్దకు చేర్చబడబోతున్నాను అంటున్నాడేంటి అంటే ఏదో చెబుతున్నాడు నాన్న, ఏదో ఆలోచన ఉంది ఆయనకి. మరణశయ్య మీద ఉన్నవాడు ఆలోచన చేసి తర్వాత తరాల వారికి ఇవ్వవలసిన జ్ఞానం, ప్రియులరా. స్టెఫను గారు మరణశయ్య మీద ఉన్నాడు, జబ్బు బట్టి కాదు. మరణశయ్య మీద ఉండటం అంటే జబ్బు బట్టి మరణశయ్య మీద ఉండటం కాదు, మరణ సమీపంగా మరణిస్తానని తెలియడం. రాళ్లతో కొడుతున్నారు ప్రియులరా, ఇక చనిపోతానని అర్థమైపోయింది ఆయనకి. ఈ దేహాన్ని నేను వదిలేయబోతున్నానని అర్థమైపోయింది ఆయనకి. అప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉంటుటయు నేను చూచుచున్నాను. అంటే రాబోయే జీవితాన్ని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులరా. అంటే మరణశయ్య మీద ఉన్నటువంటి వాడు తర్వాత జీవితాన్ని గూర్చి మాట్లాడాలా. మరి ఈ రోజున మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అంటే మనము కూడా మరణశయ్య మీద ఉన్నాం. అంటే ఇప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడాలి? చాలామంది ఏమంటుంటారు తెలుసా? భవిష్యత్తును గూర్చి కలలు కంటుంటారు కదా. భవిష్యత్తు మన వాళ్ళు ఎట్లుంటుందంటేనండి, మన ఆలోచనలు ఎట్లుంటాయంటే అప్పుడు చాలా నవ్వొచ్చేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏ తప్పు వీళ్ళు చేస్తారు, నిందించడం మాత్రం ప్రకృతిని నిందిస్తారు. ఏమండి? తప్పు వీళ్ళు చేస్తారు, నిందించడం ప్రకృతిని నిందిస్తూ ఉంటారు. నువ్వు పడవేసుకొని చెరువులోకి పోయి లేకపోతే నదిలోకి పోయి నువ్వు మునిగిపోయినావు. మునిగిపోతే వీళ్ళు ఏమంటారో తెలుసా? రాకాసి చెరువు మింగేసింది అంటారు. రాకాసి చెరువు మింగేయటం ఏంటి? చెరువు రాకాసిదా? అందరిని మింగేయట్లేదే, నిన్నెందుకు అంటే అసలు మనిషి తన దోషాన్ని తన మీద వేసుకోడు, దేన్నో ఒక దాని మీద దాన్ని నెట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్రియులారా, మరణం మన చుట్టూతా ఉంది. ఏ రూపములో ఉందో ఎవరికి తెలియదు. ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి ఒక్కసారి. రాజుల సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం ప్రియులారా 20వ అధ్యాయం తీయండి ఒక్కసారి. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. యోవాబు ఆమాషాల సందర్భం ఇది, రైట్? తర్వాత రాజు అమాషాను పిలవనంపి 3 దినములలోగా నీవు నా యొద్దకు యూదావారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాషా యూదావారిని సమకూర్చుటకై వెళ్ళిపోయాను. అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అభిషేక్ని పిలువనంపించి బిక్రీ కుమారుడైన షెబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారం గల పట్టణంలో చొచ్చి మనకు దొరకకపోవునేమో కనుక నీవు నీ ఏలినవాని సేవకులను వెంట పెట్టుకుని పోయి వారిని తరిమి పట్టుకొనమని ఆజ్ఞాపించాను. 7వ వచనం. కాబట్టి యోవాబు వారును కెరేతీయులను పెలేతీయులను బలాజులందరూ అతనితో కూడా యెరూషలేము నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరమపోయారు. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చెను. ఏమండి? అమాషా గారు యోవాబు గారు వాళ్ళందరినీ కలవడానికి వచ్చినప్పుడు అమాషాకు తెలుసా తాను చనిపోతున్నానని? నా వాళ్ళే అనుకున్నాడు, మనవాళ్లే కదా అనుకున్నాడు. నావాడే కదా అనుకున్నటువంటి వాడు నావాడి దగ్గరకే నేను వెళుతున్నాను కదా అనుకునేవాడు వాడు నన్ను చంపుతాడని ఎందుకు అనుకుంటాడా? చాలా ధైర్యంగా ఉండుంటాడు కదా. కానీ అమాషాకు తెలియని విషయం ఏంటంటే అమాషా మరణశయ్య మీద ఉన్నాడు. తెలియదు అమాషాకి, ధైర్యంగా ఉన్నాడు మనకులాగే.
మనకులాగే ధైర్యంగా ఉన్నాడు. ఇవాళ ఆదివారం కదా, చేపలు తెచ్చుకొని మంచిగా, లేదా చికెన్లు తెచ్చుకొని, మాకు ఒక ధైర్యం ఏంటంటే పొద్దున్నే వండుకొని వచ్చినా మధ్యాహ్నం పోయి తింటామని. అంతేనా కదా? పొద్దున్నే తెచ్చుకున్నాం, మంచిగా వండుకున్నాం, ఒక ధైర్యం, మనకి ఒక ఫ్యూచర్ మీద భరోసా. పొద్దున్నే లేచి ప్రార్థన చేసినాం, ఆదివారం మంచి చేపలు దొరకాలనో, మంచి మటన్ దొరకాలనో, మంచి చికెన్ దొరకాలనో ప్రార్థన చేసినాం, వండుకున్నాం, వాక్యం అయిపోతే పోయి తింటామన్న భరోసా. మనకు తెలియని విషయం ఏంటంటే ఎక్కడ ఎప్పుడు మరణం పొంచి ఉందో నీకు తెలియదు. ప్రియులారా, ఈ మాటలు అర్థం చేసుకోవాలంటే చాలా జ్ఞానం కావాలి. అర్థమైందా మీకు? దీన్ని ఏమంటారంటే, మన లౌకిక తర్కవాదులు ఏమంటారంటే, ఈ లౌకిక ఫిలాసఫర్స్ ఉంటారు చూసారా, ఫిలాసఫర్స్ అరుదులేండి, ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, కొంతమంది పాజిటివ్ థింకర్స్, అంత నిరాశావాదం పనికిరాదని అంటారు. ఏది? రేపటిని కూర్చున్న ఆశ లేకపోతే ఈ క్షణాన్ని నువ్వు ఆనందించలేవు. కొటేషన్స్ భలేగా ఉంటాయి, వాట్సాప్ కొటేషన్స్ కదా. రేపటిని కూర్చిన ఆశ లేకపోతే ఈ క్షణాన్ని నువ్వు ఆనందించలేవట. అది చదవగానే అబ్బా ఎనర్జీ వచ్చింది నాకు అనుకుంటావు. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? అసలు ఈ క్షణం ఏమైతో నీకు తెలియదు. రేపటిని గూర్చి ఆశ పక్కన పెట్టు, నీకు రేపటిని గూర్చి ఆశ ఉండాలి. కానీ అది ఏ ఆశ అయి ఉండాలి? నీ మరణానంతర జీవితానికి సంబంధించిన ఆశ అయి ఉండాలి. ప్రభువు మాట్లాడినా, తొలి దినాలలో అపోస్తలలు మాట్లాడినా ఇదే మాట్లాడారు ప్రియులరా. ఎందుకో తెలుసా? ఈ క్షణమే నేను మరణిస్తాననుకుంటే, ఈ క్షణమే నేను మరణిస్తానేమోననే మరణ భయం నీకుంటే నీ బ్రతుకు బాగుంటుంది, నీ ఆలోచనలు బాగుంటాయి, నీ హృదయం బాగుంటుంది, నీ క్రియలు బాగుంటాయి, నీ తలంపులు బాగుంటాయి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్, మంచిగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు తర్వాత క్షణాన్ని గురించి ఆలోచించవు. ఒకవేళ ఈ క్షణమే నేను చనిపోతానేమోనని నువ్వు అనుకుంటే తప్ప నీ పరిశుద్ధతని నువ్వు కాపాడుకోలేవు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే తర్వాత ఏం జరిగిద్దో, నేను ఉంటానో ఉండనో అనే ఆలోచన కలిగితే తప్ప ఈ క్షణంలో నువ్వు పరిశుద్ధంగా బ్రతకలేవు. భక్తులు అంత పరిశుద్ధులుగా బ్రతికారంటే, అపోస్తలుడైన పౌలు గారు కావచ్చు, తొలి దినాలలో భక్తులు అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారంటే వాళ్లకు మరణానంతర జీవితం మీద ఆశ ఉంది. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఈ ప్రతి క్షణాన్ని వాళ్ళు ఇప్పుడే చనిపోతామేమోనని మరణశయ్య మీద బ్రతికినట్టు బ్రతికారు కనుక వాళ్ళు పరదైసును పొందుకున్నారు. ప్రియులరా, నిజంగా సంఘం ఈ స్థాయి ఆలోచన కలిగి ఉంటే ప్రియులరా, దేవుడు కోరుకున్నటువంటి ఆ సంఘం మనదే అవుతుంది. ఆ దేవుడు కోరుకున్న సంఘం నువ్వే అవుతావు. మనదే అంటే ఇది కాదు, నువ్వు, నేను, మన దేహం, మన ఆత్మ, ఇదే మనకు దేవునికి ఇష్టమైన సంఘం. ఇది కేవలం కూడుకునే స్థలం మాత్రమే, మనందరం సంఘం కాదు. ఇది కేవలం కూడుకునే స్థలం. అందుకే పౌలు గారు కూడా అంటాడు, సంఘంగా కూడుకొనక మానుకోకండి అంటాడు. సంఘంలో అల్లా కొందరు మానుకొనుచున్నట్టు మీరును సంఘముగా కూడుకొనుట మానుకోకండి అన్నాడు. సంఘములో అల్లా అంటే మళ్ళీ ఒక ప్లేస్ అయిపోద్ది. అంటే సంఘం అనేటువంటిది ప్లేస్ కాదని మీరు అందరూ గమనించాలా. సంఘం అనేటువంటిది నువ్వే. దేవుడు చెప్పాడు కదా, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మనం అందరము ఇక్కడ సంఘముగా కూడుకుంటున్నాం. సింగులర్ ఎట్ ద సేమ్ టైం ప్లూరల్, ఏకవచనము మరియు బహువచనం. పిల్లరా, అమాషాకి తెలియదు, నా వాళ్ళే అనుకున్నాడు. నేను దావీదు గారి మనిషినే, వీళ్ళు దావీదు గారి మనుషులే, వీళ్ళందరూ నా వాళ్ళే అనుకున్నారు. పిల్లరా, అమాషా అనుకున్నాడు, అలాగే అనుకున్నాడు. అనుకోని దగ్గరకు వెళ్తున్నాడు. చదవండి త్వరగా. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చెను. యోవాబు తాను తొడుక్కున్న చొక్కాయికు పైన బిగించి ఉన్న నడికట్టుకు వరగల కత్తి ఒకటి కట్టుకొని ఉండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా నువ్వు క్షేమంగా ఉన్నావా అనుచు అన్న మాట వినగానే అమాషా గారు ఏమనుకుంటాడు? యోవాబు గారి వలన నాకైతే ఆపద లేదు.
కదా. ఇంకేమనుకుంటాడు తెలుసా? యోవాబు లాంటి వీరుడే నా పక్కనున్నాడు. మనకు కూడా డాక్టర్ని చూసేమో ధైర్యం కదా, డాక్టర్లను చూసేమో ధైర్యం మనకి. ఎందుకు ధైర్యం అంటే, డాక్టర్ గారు ఉన్నాడండి బతికిస్తారంటారు. డాక్టర్ కూడా బయటకు వచ్చామని చెప్తాడు తెలుసా, ఏం చేయలేకపోయామండి అంటాడు. అవునా కదా? డాక్టర్ గారు కూడా బయటకు వచ్చి ఏమంటాడు, మా ప్రయత్నం మేము చేసాం. ఆయన తన ప్రయత్నం మాత్రమే చేయగలడని రోగికి తెలియదు. రోగి ఏమనుకుంటాడు తెలుసా, ఎలాగైనా నన్ను బతికిస్తారని అనుకుంటాడు. డాక్టర్కి ముందే తెలుసు ఇది అయ్యేది కాదని. మీరు అర్థం చేసుకోండి, చెప్తున్నటువంటి మాటల్ని బాగా అర్థం చేసుకోండి. నీ ఆధారం దేవుడు. మరణిస్తానా, పరలోకం దక్కితే చాలు. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడుగా. మనం ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఆయన ఉంటాడుగా. ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఆయన నిన్ను చూస్తాడు. ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఆయనతో నువ్వు ఉంటావు. అంటే ఆయనైతే ఖచ్చితంగా ఉంటాడు. నేను ఉన్నవాడనని చెప్పాడు కదా. కనుక ప్రియులారా, నువ్వు దేవుడి మీద ఆధారపడు. మనుషులను నమ్ముకోకు, శ్రమలను చూడబాకు. నేను ఇది కాకపోతే ఇంకొకటి ఏదొచ్చినా, మరణం అయితే ఎట్లా వస్తుందో నాకు తెలియదు. కనుక మరణం గ్యారంటీ, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడే వస్తుంది అనుకున్నట్టుగా నేను బ్రతుకుతాననుకుంటేనే నువ్వు నీ పరిశుద్ధతను కాపాడుకోగలుగుతావు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి ధనమును సంపాదించుకొందుమనుకొను వారలారా. దేనికట? ధనాన్ని సంపాదించుకోవడానికి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి. కుప్పలు కుప్పలు జనాంగం చనిపోతున్నారు ప్రియులారా. భూతల స్వర్గం అంటారు అమెరికాని. భూమి మీద ఉన్న స్వర్గం అట అమెరికా. అక్కడకు వెళ్ళడమే ధ్యేయంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ అడుగు పెడితే చాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ నుంచి బయటికి వద్దామంటే వచ్చే పరిస్థితి లేదు. మీరు ఆలోచించండి, అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున మనిషి ఉన్నాడో, ఎలాంటి మరణశయ్య మీద మనిషి ఉన్నాడో మనిషికి అర్థం కావట్లా. ఏం కాదనుకుంటున్నాడు. అమాషా గారు కూడా యోవాబు గారు, సహోదరా క్షేమమా అని అడుగుతున్నాడు. అని అడిగితే సహోదరా నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని అమాషా యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకను, యోవాబు చేతిలో ఉన్న కత్తిని అమాషా చూడకను, తనను కాపాడుకొనకను ఉండగా. తనను అంటే ఏమని పాటుగా ఉన్నాడు ప్రియులారా. ఎందుకు? ఎదురుగా ఉన్నవాడు యోవాబు, తన మనిషి. అవునా? మళ్ళీ పైపెచ్చు ఏమంటున్నాడు? కోపంగా కూడా మాట్లాడతలేడు. సహోదరా అంటున్నాడు, క్షేమమా అంటున్నాడు, ముద్దు పెట్టుకోవడానికి దగ్గరికి తీసుకుంటున్నాడు. ఏమని పాటుగా ఉన్నాడు అమాషా. కానీ అమాషాకి తెలియదు మరణం అతడికి ఇంచు దూరంలో ఉందని. మనకు తెలుసా? అంటే ప్రియులారా, ఈ రోజున మన బ్రతుకులు మరణశయ్య మీద ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను. పోయిన వారం తీసుకున్నాం, ఈ వారం కూడా సాక్రిమెంట్ తీసుకుంటున్నాం. అమ్మ పర్లేదు, వచ్చే వారం ఇప్పుడు అడిగితే ఏమంటారు? వచ్చే వారం తీసుకుంటారా అని అడిగితే ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఏమో బ్రదర్ మళ్ళీ లాక్డౌన్ అంటారు తప్ప, ఏమో బ్రదర్ నేను ఉండను అంటారు. అర్థమైందా? ఎంత ఆశాజీవో చూడండి మనిషి. వచ్చే వారం ఖచ్చితంగా తీసుకుంటారా, మీరు తీసుకునే వాళ్ళు ఉంటారా అంటే, ఏమో బ్రదర్ చెప్పలేమంటే. ఎందుకు చెప్పలేరు అని అడిగితే మీరు చెప్పే మాట ఏంటి తెలుసా? ఏమో మళ్ళీ లాక్డౌన్ అంటారు. అంటే నీ ఉద్దేశం ఏంటంటే లాక్డౌన్ పెడతారనే తప్ప నేను ఉండనో అని కాదు. ఇక ఇట్లయితే మన బ్రతుకులు ఎప్పుడు మారతాయి చెప్పండి? మన జీవితాలు మారతాయా? మన హృదయాలు, మన తలంపులు మారతాయి అంటారా? మారవండి, మారవు. మార్చుకోవాలి. దేవుడు ఎందుకు వీటన్నిటిని అలో చేస్తున్నాడు? ఇవన్నీ వచ్చినా ఎందుకు ఇంకా మనల్ని సజీవులుగా భూమి మీద ఉంచాడు? నువ్వు మారాలని, నీ ఆలోచన పరలోకం వైపుకు తిరగాలని, నీ తలంపు మరణానంతర జీవితం వైపుకు తిరగాలని. పిల్లరా, మోసపోకండి. అబద్ధపు మాటలను విని మోసపోకండి.
ఏం పర్లేదు, అంత బాగుంది, దేవుడు మనల్ని కాపాడాడు, దేవుడి దగ్గర నుంచి మనం కాపాడబడ్డాం, ఇక మనకి ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ మనం అందరము త్వరలో సంఘంగా కూడుకుంటాం, మళ్ళీ మనకి మునుపటి రోజులు వస్తాయి. మునుపటి రోజులు అంటే మళ్ళీ స్వస్థతలు చేసుకుందాం, మళ్ళీ మన దరిద్రం అంతా చూసుకుంటూ పోదాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం, ఏం పర్లేదు. ఏం పర్లేదా? నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? నిజంగా నువ్వు చెప్పేది నిజమేనా? 31వ తారీఖు రోజు వాగ్దానాలు ఇచ్చినావు కదా, మరి 2020వ తారీఖు ఎందుకు ఇట్లుంది చెప్పండి, ఆలోచించండి. వాగ్దానాలు ఇచ్చారు కదా 31వ తారీఖు రోజు, ఏయో మంచి మంచి వాగ్దానాలు వచ్చి ఈ సంవత్సరం అంతా నీకు బాగుంటుంది. ప్రియులారా, భోజనం లేక చనిపోతున్నారు జనాంగం, తెలుసా మీకు? ఒక్క పూట భోజనం దొరకక చనిపోతున్నారు. ఎంత కరువులో ఉందో తెలుసా ప్రపంచం. ధనమున్న వాడికి పర్లేదు, ధనము లేనటువంటి వాడికి ఆ రోజు పని చేస్తే తప్ప ఆ రోజు భోజనం దొరకనటువంటి వాడి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలుసా. మరి ఎవరెందుకు ఆపలేకపోయారు పిల్లరా? సమస్య వస్తుందని చెప్పడం కాదు, ఆ సమస్యకు పరిష్కారం చూపగలిగిన వాడే గొప్పవాడు. ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపింది బైబిల్. ఏమని చెప్పింది తెలుసా? నీకు సమస్య ఉంది, మరణం. అసలు బైబిల్ దృష్టిలో మరణం సమస్య కాదు, నరకం సమస్య. మీకు అర్థమైందా? బైబిల్ దృష్టిలో, వాక్యం దృష్టిలో, దేవుని దృష్టిలో మనిషి దేహాన్ని వదిలిపెట్టడం సమస్య కాదు. ఆ మనిషి దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ నరకంలోకి నెట్టివేయబడడం సమస్య. మోషే గారు అంటే ఎంత ఇష్టమైన వాడు దేవుడికి. అసలు మోషే గారు అంటే చాలా ప్రియమైన వాడు. మోషే గారిని చూస్తుంటే తండ్రి ఓ చిన్న పిల్లవాడిని చూసినట్టు చూసి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. అంత మోషే గారు అంత మంచోడు, అంత ఇష్టమైన వాడు. భూమి మీద అసలు మోషే లాంటి సాత్వికుడు ఇంకొకడు లేడన్నాడు. అలాంటి మోషే గారితో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మోషే, ఇంకా నా దగ్గరకు వచ్చేయి అన్నాడు. మరణమే సమస్య అయితే దేవుడు ఎంత దుఃఖించాలా? నా కుమారుడు నా దగ్గరకు వస్తున్నాడు, ఎందుకు దుఃఖం? నా కుమారుడు నా దగ్గరకు వస్తున్నాడు కదా, ఇంకెందుకు దుఃఖం ఆయనకి? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. విలువైందా? అవును ప్రియులారా, మరణం సమస్య కాదు, నరకం సమస్య. నువ్వు దాన్ని తప్పించుకోవాలనే పరిష్కారాన్ని చెప్తున్నాడు దేవుడు. ఆ స్పృహలో ఉండు, ఆ ఎరుకలో ఉండు, ఆ జ్ఞప్తిలో ఉండు. ఎప్పుడు ఏం చేస్తున్నా కూడా ఒకవేళ నేను చనిపోతానేమోననే భయాన్ని కలిగి ఉంటే తప్ప నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోలేవు. నిజంగా ప్రియులారా, వాక్యం చెబుతున్నటువంటి మాట ఇది. అమాషాకి తెలియదు తన మరణం ఇంచు దూరంలో ఉందని. ఎదురుగా ఉన్నాడు, కానీ యోవాబు గారు అతను కోసం చూస్తున్నాడు కత్తి పట్టుకొని. అమాషానేమో యోవాబు గారిని చూస్తున్నాడు. అప్పుడు చంపేశాడు ప్రియులారా. అమాషాకి తెలియదు దగ్గరకు వస్తున్నప్పుడు తాను చనిపోబోతున్నానని. తెలుసా? యెజబెలుకు తెలియదు ఆ కిటికీ గుండా చూస్తున్నప్పుడు. యెజబెలుకు తెలియదు ఆ కిటికీ గుండా చూస్తున్నప్పుడు అక్కడ నుంచి ఆమె పడద్రోయబడుతుందని. కుక్కలు తన శరీరాన్ని తింటాయని యెజబెలుకు తెలియదు ప్రియులారా. అమాషాకి తెలియదు ప్రియులారా. సౌలు గారిని చంపినటువంటి ఆ సైనికుడు ఎవడైతే ఉన్నాడో వాడు దావీదు గారి దగ్గరకు వచ్చి చెబుతున్నాడు చాలా గొప్పగా, నేను సౌలును చంపొచ్చానని. వాడికి తెలియదు తన మరణాన్ని వాడే కొని తెచ్చుకుంటున్నాడని, మరణం దగ్గరకు పరిగెత్తుతున్నాడని, మరణశయ్య మీద ఉండి మరణించబోతున్నాడని వాడికి తెలియదు. పిల్లరా, మనం మరణశయ్య మీద ఉన్నాం. మన జీవితాలు మరణశయ్య మీద ఉన్నాయి. మరణశయ్య మీద ఉన్నవాడు ఎలా బ్రతకాలి? మీరు ఆలోచించండి, ఎలా బ్రతకాలి? ఎలా ఉండాలి ఆలోచన? హృదయం ఎలా ఉండాలి? తలంపులు ఎలా ఉండాలి? క్రియలు ఎలా ఉండాలి? అందుకే ప్రియులారా, బైబిల్ మొత్తానికి దేవుడు అద్భుతమైనటువంటి ఒక ఉపమానాన్ని అద్భుతంగా చెప్పాడు ప్రియులారా. చాలామంది ఈ ఉపమానాన్ని చదువుతున్నప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడితే అద్భుతంగా అబ్బా దేవుడు భలే చెప్పాడు అనిపిస్తుంది ప్రియులారా. కానీ మనం చదవటం మటుకు చదువుతున్నాం, వినడం మటుకు వింటున్నాం, కానీ
దానిని గూర్చి ఆలోచించటం లేదు. లూకాసు వార్త చూడండి ఒక్కసారి. లూకాసు వార్త 12వ అధ్యాయం ప్రియులరా, లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జనసమూహములో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా, అంటే ఇతనికి ఏం కావాలట? పిత్రార్జితంలో పాలు కావాలట. ఎవరిని అడుగుతున్నాడు వచ్చి? ప్రభువు. ఇట్లాంటి మాటలు ప్రభువుని అడుగుతారా? అసలు ప్రభువే సాయంత్రం ఏం తింటాడు ఆయన తెలియదు. సాయంత్రానికే ఆహారం దాచిపెట్టుకోలేదు. ప్రియులారా, నేను మొన్న ఈ మధ్య పెరకమ సంఘాన్ని గురించి మాట్లాడుతూ మన్నాను గురించి మాట్లాడాను. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ పూటది ఈ పూటకే, మళ్ళీ సాయంత్రానికి ఉంచుకోవద్దన్నాడు. ఒకవేళ నువ్వు ఉంచుకున్నా అది పాడైపోద్ది. దేవుడు చెప్పాడు. మరి కుమారుడు వేరుగా ఎట్లుంటాడు? తండ్రి ఆలోచన అట్లున్నప్పుడు అందుకే ఆ శిష్యులు కూడా అదే ప్రార్థన చేశారు. మా అనుదిన ఆహారము మాకు దయచేయం. రేపటి సంగతి వద్దు, ఈరోజు ఆహారం మాకు దయచేసే చాలు. మా అనుదిన జీవమును మాకు దయచేయమని ప్రార్థన చేయాలి మనం. ఈరోజు జీవం, ఈరోజు అంటే మళ్ళీ 24 గంటలు పెట్టుకోకండి. ఈ క్షణం మీకు అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాడు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి, అసలు శిష్యులే అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నావు, మాకేం దొరికిద్దంటేనే ప్రభు కోపం వచ్చి, అసలు సూదయ బెజ్జములో ఒంటి దూరిద్యములో కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించారు, అసలు మీకు ఆలోచన తీసిపడేయండి అన్నాడు. ధనవంతుడు ఒకడు వచ్చి, నాయన నేను పరలోకానికి వారసుని కావాలంటే ఏం చేయాలంటే, నువ్వు ధర్మశాస్త్రం మొత్తాన్ని పాటించమంటే నేను పాటిస్తున్నానని చెప్పాడు. ఇంకేమన్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకున్న ధనాన్ని అమ్మి బీదలకు ఇచ్చి వచ్చి నన్ను వెంబడించన్నాడు. అంటే అమ్మి ఇచ్చి వచ్చి నన్ను వెంబడించమంటే అర్థం ఏంటి? అంటే నీ దగ్గర ఏం ఉండకూడదు, అన్నీ వదిలేసి వచ్చి నన్ను వెంబడించు. నీకు ఆహారం కావాలంటే ఆ పూటది నేను పెడతా. ప్రభువా మరి సాయంత్రం ఎక్కడ తింటావంటే ప్రభువు చూస్తారు ఒక చూపు నిన్ను. మధ్యాహ్నం తింటాం, మధ్యాహ్నం తినేటప్పుడు మధ్యాహ్నం అయిపోయిన తర్వాత కాసేపు పడుకొని లేస్తాం కదా, లేచిన తర్వాత ప్రభువా మరి సాయంత్రం పరిస్థితి ఏంటంటే ప్రభువు ఎట్ట చూస్తాడు? అరే అసలు ఒక గంట ఎప్పటి టైం అది? సాయంత్రం అంటే నువ్వు 3ంటికి అడిగావు, నువ్వు భోజనం చేసేది ఎప్పుడు? సాయంత్రం 8 గంటలకి. మధ్యలో ఎంత సమయం ఉంది? 5 గంటల సమయం ఉంది. ఏంటి 5 గంటలు బతుకుతానన్న నమ్మకం ఉందా నీకు? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగిపోదురు. ప్రియులారా, బైబిల్ అబద్ధం కాదు, బైబిల్ అబద్ధం కాదు ప్రియులారా. మనల్ని మనం దిద్దుకోవడానికి దేవుడు రాపిచ్చిన మాటలవి. ఎందుకంటే మనకు తెలియదు, మనల్ని మోసం చేస్తున్నారు జనాంగం, మనల్ని లోకం మోసం చేస్తుంది. ఏం పర్లేదు మీరు బ్రతుకుతారని చెప్తుంది, ఏం పర్లేదు మీ ఆయుష్ చాలా ఎక్కువ ఉందని చెప్తుంది. ఒక అతనికి ఈ మధ్యనే రీసెంట్గా అతనికి కరోనా వచ్చింది. ఒక తండ్రికి చనిపోయాడు. అతన్ని దహనం చేయడానికి ఆయన ఇంట్లో ఉన్నటువంటి 2 కొడుకులు వెళ్ళారు. వాళ్ళు దహనం చేశారు. వచ్చాక 10 రోజులకి వీళ్ళు చనిపోయారు. వీళ్ళకి కరోనా వచ్చి ఆ దహనం చేస్తున్నప్పుడు వీళ్ళు అనుకురా చచ్చిపోతామని? అనుకోలేదు, చచ్చిపోయారు. వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు, ఆ పిల్లలు చచ్చిపోయారు. మరణం ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియదు. జాగ్రత్త, నువ్వు మరణశయ్య మీద ఉన్నావు. ఎక్కడికి పోయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలా. జాగ్రత్తగా ఉండమంటే అర్థం ఏంటో తెలుసా? నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, దేవుడితో నీకున్న సంబంధాన్ని కాపాడుకోవాలా. నేను దేవుడికి నచ్చినట్లే బ్రతుకుతున్నానా లేదా అన్న భయం నీకు ఉండాలి. మీకు అర్థమైందా? మనం ఎందుకు మన బ్రతుకులు ఇలా ఉన్నాయంటే, మనకి భవిష్యత్తును గూర్చిన ఆశలు ఉన్నాయి. భవిష్యత్ అంటే మరణానంతర జీవితం కాదు, ఇక్కడ రేపటిని గూర్చి, ఎల్లుండిని గూర్చి, ఒక నెల రోజుల తర్వాత, ఒక వారం తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, ఇంకాస్త బాగుంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా కదా,
రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయి, అన్నీ కాపాడుకుంటూ ఉంటారు, అన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటారు. రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయి, ఆ బెనిఫిట్స్ తోటి అది చేయాలి ఇది చేయాలి. పిల్లరా ఏమీ లేదు ఇక్కడ ఏమీ ఉండదు. అందుకే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా, ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, ఒకడు వచ్చి నా సహోదరుడి చేత ఆ పిత్రార్జితమును నాకు ఇప్పించమని అడిగితే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా, చూడండి ఏమని చెప్తున్నాడు. ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించునని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియక. ఇది మంచి వాక్యం. లోభం అన్నాడుగా, దానికంటే ముందు ఏ పదం వాడాడు, ఏ విధమైన లోపమునకు అన్నాడు. అంటే లోపాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలలో, ఒకటేగా చాలా ఉన్నాయి, అర్థమైందా లేదు అక్కడ, చాలా ఉన్నాయి. ఎవరన్నా చెప్పండి వాక్యం తర్వాత కొంచెం ప్రిపేర్ అయ్యా చదవండి. ఏ విధమైన లోపమునకు ఎడమయ్యక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట వలన ఏమన్నాడండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. చూసారండి, మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం, కలిమిని విస్తరించుకోవడానికి. అంటే అది నీ జీవమునకు మూలం కాదు. పిల్లలు అర్థమైందా, మరణశయ్య మీద మనిషి జీవితం, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు చెప్పేశాడు పిల్లరా ప్రభు, స్టేట్మెంట్ ఇచ్చాడు. రైట్, తర్వాత మాట చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతను నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక. వీడంతా వెర్రివాడు తెలుసా పిల్లరా, పంట ఇంటికి రాలా, పంట ఎక్కడుంది, పొలంలో ఉంది. వాడి ఉద్దేశం ఏంటో తెలుసా, నేను కోపిస్తా, నూర్చుతా, బియ్యం ఇంటికి వస్తాయి, ఒడ్లు ఇంటికి వస్తాయి, ధనం ఇంటికి వస్తుంది, మరి వాటిని ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాడు. అసలు ఆ పంట చేతికి రాకముందే ఇన్ని ఆలోచిస్తున్నాడంటే వాడు ఎంత వెర్రివాడై ఉండాలి. రాత్రికి రాత్రి వర్షం పడితే పంట చేతికి వస్తుందా, వీడు తెస్తే పంట చేతికి వస్తుందా? మార్చి 22 కంటే ముందు, లేకపోతే మార్చి 15, మార్చి మొదటి వారాలలో నువ్వు అనుకున్నావా ఏప్రిల్ మే నెలలో ఇట్లుంటుందని? అనుకుర్రా? అస్సలు అనుకోలేదు. గప్చిపైపోలా ఇళ్లలో తలుపులు డోర్లు వేసుకొని బయటికి రాకుండా ఇళ్లలో ఎవరన్నా వచ్చినా సందుల్లో నుంచి చూసి ఎవడన్నా వచ్చి 100 రూపాయలు ఇస్తానయ్యా అంటే వద్దు వెళ్ళిపో, 1,00,000 రూపాయలు మాకొద్దు వెళ్ళిపో. రోమ్లో ప్రియులారా ధనాన్ని తీసుకొచ్చి బయట పరబోసారు. నిజంగా ఎందుకో తెలుసా, మాకెందుకు ఇది, మనుషులు చచ్చిపోతున్నారు. మురికి కాల్వల్లో నీళ్లలో ప్రవహిస్తున్నాయి నోట్లు రోమ్లో. ఒక్కటే గుర్తుపెట్టుకో, ఇదంతా జరిగిన తర్వాత అఫ్కోర్స్ మందు రావచ్చు, కరోనా పోవచ్చు, మళ్ళీ నీ జీవితం యథావిధిగా మారవచ్చు. కానీ ఈ 50 రోజుల జీవితం ఉంది చూసావా, అది నీకు పాఠాలు నేర్పాలి. అది గనక నీకు పాఠాలు నేర్పకపోతే నువ్వు నరకంలోనే కనబడతావు, సందేహం లేదు పిల్లరా. దేవుడు ఏది నేర్పుతున్నాడో అది నేర్చుకోవాలా. అది నేర్చుకోకపోతే తర్వాత దినాలలో నీకు పుట్టగతులుండవు. అక్కడ మళ్ళీ నువ్వు ఆ పరలోకంలో అడుగు పెడతావనేది అబద్ధం. వీడి ఆలోచనలు చూడండి, ఇంకా పంట రాలా చేతికి, పంట చూశాడంతే, చూడగానే వీడి హృదయంలో అనేక ఆలోచనలు, చాలా గొప్ప ఆలోచనలు వస్తా ఉన్నాయి వీడికి. ఏమనుకుంటున్నాడు తెలుసా? చదవండి.
నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని అందులో నా ధాన్యం నా అంతటిని ఆస్తిని సమకూర్చుకొని నా ఆస్తిని సమకూర్చుకుంటాను. నా ప్రాణ- జీవాన్ని సమకూర్చుకోవలసిన వాడు ఆస్తిని సమకూర్చుకుంటున్నాడు. ప్రియులారా, సమకూర్చుకోవలసింది జీవమును, ఆస్తిని కాదు. ఈ రోజున క్రైస్తవుడు సమకూర్చుకోవలసింది జీవాన్ని. ప్రియులారా, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకండి. విశ్వాసి జీవాన్ని సమకూర్చుకోవాలా, ఆస్తిని కాదు, ధనాన్ని కాదు. మన దురదృష్టం ఏంటంటే మనము కూడా ఇంత వాక్యం తెలిసి ఇంత విషయం తెలుసుకొని మరణశయ్య మీద మనం బ్రతుకుతున్నామని తెలుసుకొని కూడా మనం కూడా ధనం కోసమే బ్రతుకుతున్నాం. ప్రియులారా, మనం కూడా ఆస్తిని సమకూర్చుకోవాలనే బ్రతుకుతున్నాం. ప్రియులారా, దేవుడు అంగీకరించడు, దేవుడు ఒప్పుకోడు. మనల్ని బట్టి దేవుడు ఏడవకూడదు, మనల్ని బట్టి దేవుడు దుఃఖపడకూడదు. మరణించిన వారిని బట్టి దుఃఖపడుతున్నాడు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారని ఏడుస్తున్నాడు. బ్రతికి ఉన్న మనలను బట్టి కూడా దుఃఖపడితే ఇక దేవుడికి అర్థమేముంది చెప్పండి? అసలు ఆ దేవుడు సంతోషపడేది ఎప్పుడు దేవుడు నవ్వుంటాడండి? దేవుడు ఎప్పుడు నవ్వుంటాడో తెలుసా? ఒకే ఒక్క సందర్భంలో బహుశా దేవుడు నవ్వుంటాడు. ప్రియులారా, ఎప్పుడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారి శిలువ సందర్భంలో నవ్వుంటాడు, మనస్ఫూర్తిగా నవ్వుకొని ఉంటాడు. ప్రభువు మరణం ఆయనకు సంతోషం, ప్రభువు మరణం ఆయనకు నవ్వు తెప్పించింది, ఆయన పెదవుల మీద నవ్వు పూయించింది. ఎలాగో తెలుసా? నా కుమారుడు మరణిస్తున్నాడంటే అనేక వేల మంది నా దగ్గరకు రాబోతున్నారన్నమాట. అనేక మందిని బ్రతికించడానికి నా కుమారుడు నా మాట చొప్పున ప్రాణం పెడుతున్నాడన్నమాట. నా కుమారుడు తిరిగి మళ్ళీ నా యొద్దకు రాబోతున్నాడన్నమాట. ఎంత సంతోషపడి ఉంటాడు ప్రియులారా. మళ్ళీ అలాంటి సంతోషం మన తండ్రికి కలిగిందా? ఆలోచించండి ఒకసారి. మళ్ళీ అలాంటి ఆనందాన్ని మనం కలగజేస్తున్నామా? దుఃఖమే కలగజేస్తున్నాం ప్రియులారా, దుఃఖమే. వాక్యాన్ని వింటున్నామా? వింటున్నాం. నీకు తెలుస్తుంది కదా చచ్చిపోయిన తర్వాత నాకు ఒక జీవితం ఉందని. మరి ఆ జీవితాన్ని నేను పొందుకోవాలంటే భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో కూడా నీకు తెలుస్తుంది కదా. నీకు చెప్పాడు కదా, నరులారా తిరిగి రండి అని చెప్పాడు కదా. మనకంటే ముందున్న వాళ్ళు అక్కడ కనబడుతున్నారు కదా. మరి ఎందుకయ్యా మరణం 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 భయం, మరణ భయం, మరణ భయం, మరణ భయం, చస్తూ 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 ఎందుకు బ్రతుకుతున్నారు? ఈ బ్రతుకు ఒక అర్థం ఉందా? అసలు చస్తూ భయపడుతూ బ్రతికే బ్రతుకు అర్థం లేదు ప్రియులారా. ధైర్యంగా బ్రతికే బ్రతుకే అర్థం ఉంది. మరణం అనేటువంటిది అనివార్యం, ఖచ్చితంగా మనం మరణిస్తాం. యోబు గ్రంథం, యెషయా గ్రంథం చూడండి, ఒక మాట చూపిస్తాను మీకు నేను. యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం. నేను సర్వదా దొరసాని ఇందునని ఏమనుకుంటుందట ఆవిడ? నేను సర్వదా దొరసానినై ఉందునని ఏమనుకుంటుందట ప్రపంచం? నేను సర్వదా దొరసానినై ఉందునని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి. వీటిని ఆలోచించాలనుకుంటున్నావా? వీటి ఫలమేమవునో మనసునకు తెచ్చుకొనకపోతివి. వాటి ఫలమేమవునో మనసుకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను.
నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు. నేను తప్ప మరి ఎవరునూ లేరు. నేను విధవరాలనై కూర్చుండను. నేను విధవరాలనై కూర్చున్నను. కూర్చుండను, నేను విధవరాలనై కూర్చుండను. పుత్రశోకము నేను చూడనని, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా ఈ మాటను వినుము. అబ్బా, చూసారా అండి? ఏం కాదనుకుంటున్నావా? సుఖాసక్తురాలనై నేను చనిపోను. అఫ్ కోర్స్ అది వేరే సందర్భం, కానీ భౌతికంగా చూద్దాం, భౌతికంగా ఆలోచిద్దాం. అదేగా చెప్తుంది, నేను సర్వదా తొరసానినై ఉంటానని అనుకుంటున్నావేమో. నాకు వైధవ్యం కలగదు, నాకు పుత్రశోకము కలగదు, నేను చాలా బాగున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ అనుకొనుచున్నదానా, ఇదిగో ఇప్పుడు నేను చెప్తాను, విను, నా మాట విను. ఒక్క దినములో ఒక్క నిమిషములోనే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. రెండు నీకు వస్తాయి. నాకెంత సేపు పని అది చెప్పలే? ఇంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఒక చిన్న వ్యాధిని చంపలేకపోతున్నావు. మరి అది ఎందుకు అంటే ఎవరు ఆలోచించట్లేదా? ఏం కాదనుకుంటున్నారు ప్రియులరా. ఈ కరోనా కంటే ముందు ప్రపంచం అయితే ప్రియులరా ఎంత భయంకరంగా ఉంది తెలుసా? మీరు గమనించినో లేదో? అసలు తిండి, సంతోషం ఈ మెట్రో ట్రైన్ వచ్చిన తర్వాత మరీ విపరీతం అయిపోయింది. ఒకటే తిరుగుడు, ఒకటే ఈ స్విగ్గీలు గిగ్గీలు, ఆ దెబ్బకి అన్ని మూతపడ్డాయి కదా. ఏమనుకున్నారు తెలుసా? అసలు ఇది ఆగిద్దా? ఏదాగినా ఇది ఆగిద్దా? ఏదైనా ఆగిద్ది, నీ ఊపిరితో సహా దేన్నైనా ఆపగలడు. నేర్చుకో, జాగ్రత్త పడు. నాకు ఎల్లప్పుడూ నేను దొరసానిగా ఉంటానని అనుకొనుదానా, నాకు వైధవ్యము ప్రాప్తించదు, నాకు పుత్రశోకము కలగదని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో నేను చెబుతున్నా, నేను ఒక్క నిమిషములోనే నీకు రెండు తెప్పిస్తా. ప్రియులరా, దేవుడు అన్నిటికంటే ఉన్నతుడు. నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుని వైపుకు తిరుగు. నీ బ్రతుకు, నీ జీవితం బాగుంటుంది. మరణశయ్య మీద ఉన్నా నీ బ్రతుకు బాగుంటుంది. అబ్రహాము గారి విషయంలో చదువుతాం కదండి, మంచి వృద్ధాప్యమందు అతడు మరణించెను. మంచి మరణం ప్రియులారా. మరణశయం, చాలామంది మరణాలు భయంకరంగా ఉంటాయి. చాలామంది మరణాలు యాకోబు గారి మరణం చూడండి, మంచం మీద పడుకొని కాళ్ళు ముడుచుకొని మరణించెను. ఎంత మంచి మరణం. ఏలియా గారు చూడండి, అసలు డైరెక్ట్గా మరణం వస్తుందంటే సంతోషపడుతున్నాడు. మరణం ఆ రథాలు ఎక్కడానికి బుర్రుతలోగుతుండు, పరిగెత్తుతున్నాడు. ఎందుకోసం తెలుసా? మేము ఇంకొక జీవితంలోనికి ప్రవేశించబోతున్నాం ప్రియులారా. మన గమ్యం అది, మన లక్ష్యం అది. నువ్వు ఇక్కడ ఈ భూమి మీద ఈ బ్రతుకుని నువ్వు ఏమాత్రం కూడా ఎన్నిక చేయకు. ఇక్కడ సంతోషాలను వెతకకు. ఇక్కడ సుఖాసక్తురాలుగా ఉండకు, సుఖాసక్తంగా ఉండకండి. మన జీవితాలు చాలా చిన్నవి. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. యోబు గ్రంథం ప్రియులారా, యోబు గ్రంథం 7వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. నిపురవులు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. దేనికట? నిప్పు రవ్వలు పైకెగురున్నట్లు మనుషులు శ్రమానుభవమునకు, అంటే శ్రమలో నుంచి వచ్చే అనుభవమును తెలుసుకోవడానికే మనుషులు పుడుతున్నారట. సుఖానుభవమునకు కాదు, సుఖానుభవమునకు కాదు ప్రియులారా, శ్రమానుభవమునకు పుడుతున్నారు. అదే యోబు గ్రంథం చూడండి ఒక్కసారి. అదే యోబు గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. పువ్వు వికసించినట్లు
వాడు పెరిగి వాడిపోవు, వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. వాడు నిలవక పారిపోవును. ప్రియులరా, వచనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, చాలా క్లారిటీగా చెప్తుంది. ఈ రోజున మనిషి మరణశయ్య మీద ఉన్నాడు. ఈ రోజున మనిషి జీవితం మరణశయ్య మీద ఉంది. ఇక్కడ జాగ్రత్త పడితే నీ జీవితం బాగుంటుంది. ఇక్కడ జాగ్రత్త పడితే నువ్వు ఆ అనంతమైనటువంటి జీవితంలోనికి ప్రవేశిస్తావు. అక్కడ జీవితం బాగుంటుంది. ఇక్కడ నువ్వు జాగ్రత్త ఎలాగైనా కాపాడుకోండి ప్రియులారా. ఇక్కడ మనం మన జీవితాలను కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన బ్రతుకులను దేవుడికి నచ్చినట్లు బ్రతకగలగాలి. అప్పుడే ప్రియులారా మనం పరలోకాన్ని పొందుకుంటాం. ఇంత బైబిల్ చేత పట్టుకొని ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటూ కూడా మనం ఒకవేళ మన జీవితాలను, మన బ్రతుకులను మనం కాపాడుకోకపోతే మనకిక పరలోకం దక్కదు ప్రియులారా. ఒక్క వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఒక మాట అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, నీకు ఒక మర్మము చెబుతున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఎంత టైం పట్టిందట? నిమిషమేనా? ఎక్కువ కాలం అన్నాడా? నిమిషమే. ఇప్పుడు ఇక్కడ ఈ క్షణంలో ఈ మాట పూర్తి కాకముందే ప్రభు వస్తే ఇట్నే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఉన్నోళ్ళు ఉంటారు, అక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉంటారు. ఏం జరిగిందని తెలుసుకునే లోపు నువ్వు నరకంలో కళ్ళు తెరుస్తావు. ఇక మనకి 10:40 అయింది, 10:41 ఉండదు, 10:42 ఉండదు. నువ్వు అక్కడికి పోయిన తర్వాత పక్కనోడిని సమయం ఎంత అని అడిగితే వాడిని నిర్రోడు ఇప్పుడే వచ్చిన వాడు అడుగుతాడు. ఏంది ఇప్పుడైనా వచ్చినవాడు అడుగుతాడు. ఎందుకంటే ఇంకా సమయం అడుగుతున్నావు. అక్కడికి పోయి కొంతకాలం అయిన తర్వాత నీకు ఒక విషయం బోధపడుతుంది. ఇక్కడ సమయం లేదు, పాడు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఒక్కటే ఒక్క పని. ఏంటో తెలుసా? కాలడం. అర్థమైందా మీకు? బాగా కాలుతున్నవాడు, దేహం కాలుతున్నటువంటి వాడు, కాళ్ళ నుంచి అరికాళ్ళ నుంచి తల వరకు కాలుతున్నవాడు సమయం ఎంత అయిందని చూసుకుంటాడా? ఉంటుంది అవకాశం? అసలు వాడికి ఆలోచన వస్తుందా? రాదు ప్రియులారా, రాదు. కనుక జాగ్రత్త పడండి. భయపడకండి. జాగ్రత్త పడండి. భయపడటం వేరు, జాగ్రత్త పడటం వేరు. అవును కదా, నిజమే కదా. మన మరణం ఎప్పుడు మనకు వస్తుందో మనకు తెలియదు కదా. నిజంగానే మనం ఇప్పుడు మన పరిశుద్ధతను కాపాడుకోకపోతే, మన విశ్వాసాన్ని కాపాడుకోకపోతే, మన నిరీక్షణను మనం కాపాడుకోకపోతే రేపటి దినాన ఒకవేళ మనం నరకంలో కళ్ళు తెరుస్తామేమో. కనుక ప్రియులారా, మనం మరణశయ్య మీద ఉన్నాం. ఎప్పుడు మరణం ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియదు. నువ్వు కూర్చుంటే కూర్చుంటుంది, నువ్వు నిలబడితే నిలబడుతుంది, నువ్వు పడుకుంటే పడుకుంటుంది, నీ మంచం మీదనే. అందుకే చాలామంది చెప్తుంటారు పడుకున్నవాడు పడుకున్నట్టే చచ్చిపోయిందంటే అర్థం ఏంటి? మరణం అతడితో పాటే పడుకుంది కనుకనే తీసుకెళ్ళిపోయింది. కూర్చున్నాడు కూర్చున్నట్టే చచ్చిపోయింది అంటారు. అంటే అతను కూర్చున్నప్పుడు అతడితో పాటు కూర్చుంది. అంటే ఎప్పుడూ మనకు ఆ జ్ఞప్తి ఉండాలి, మరణం నీతోటే ఉంటుంది. అంటే నీ జీవితం మరణశయ్య మీద ఉంది. ఎప్పుడైనా ఆగిపోవచ్చు, దానికి సమయం లేదు. కనుక ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యర్థమైన మాటలొద్దు, వ్యర్థమైన తర్కాలొద్దు, వ్యర్థమైన ఆలోచనలొద్దు. నీ మట్టుకు నువ్వు విశ్వాసాన్ని కాపాడుకో, నీ మట్టుకు నువ్వు పరిశుద్ధతను కాపాడుకో,
నీ మట్టుకు నువ్వు పరలోకమునకు వెళ్ళేటట్టుగా ప్రయాసపడు. అంతే, ఇక అంతకు మించి నువ్వు చేయవలసింది ఏం లేదు. దేవుడు ఖచ్చితంగా ఈ మాటలు విన్న మనకు తోడుగా ఉంటాడు. 100% ఈ మాటలు మనలో ఫలించాలి. అపోస్తలుల బోధ విన్న వారికి ఏం కలిగిందట? భయం కలిగిందట. ఏం భయం కలిగింది? పరలోకాన్ని పోగొట్టుకుంటామేమోనన్న భయం కలిగింది. పరలోకానికి మేము వెళ్ళమేమోనన్న భయం కలిగింది. ఆ భయం మంచిదే ప్రియులారా, ఆ భయాన్ని కలిగి ఉండటం మంచిదే. కనుక ఆ భయాన్ని కలిగి మనం పరిశుద్ధతను కాపాడుకుందాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమమయుడా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయనా. మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు. మీ మాటలను ప్రభువా వినడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చున్నారు ప్రభువా మీకు వందనాలు. బిడ్డలకు ప్రభువా మీ మాటల్ని బోధించుండగా నాయన వారి హృదయాలు తెరవండి, వారి మనోనేత్రాలు తెరవండి ప్రభువా. ఈ మాటల ప్రకారంగా జీవించడానికి, ఈ మాటలను ఆలోచించి ప్రభువా తండ్రి ఈ జ్ఞానంలో బ్రతకడానికి మీరు సహాయం చేయండి. ఏది ప్రభువా అవసరమై ఉన్నదో నాయన ఆ అవసరతను బిడ్డలు గుర్తించేటువంటి ఆలోచనను మీరు అనుగ్రహించండి ప్రభువా. బిడ్డలు ప్రభువా మీ పనిలో ఉండగా నాయన మీ మాటలు వింటుండగా వారికి మీరు తోడుగా ఉండండి, వారికి మీరు సహాయం చేయండి ప్రభువా. భౌతికపరమైనటువంటి అవసరతలు తీర్చండి నాయన. భౌతికపరమైన దుఃఖాన్ని దూరం చేయండి ప్రభువా. ఆ శరీరాలలో ఉన్నటువంటి వ్యాధిని ప్రభువా తండ్రి మీరే తీసివేయమని వేడుకుంటున్నాను. ఎందరైతే ప్రభువా తండ్రి సత్యంగా ప్రభువా తండ్రి మీ వాక్యం కోసం ప్రయాసపడుతున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఆ సంఘాలను ప్రభువా తండ్రి సత్యం బోధించే సంఘాలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడకు నాయన జనాంగాన్ని నడిపించండి ప్రభువా. ఆ బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావలసినటువంటి భౌతిక అవసరతలను తీర్చినైనా ఆ బిడ్డలను వెలుగుగా చేసి, ఉప్పుగా చేసి ఇంకను అనేక మందికి ప్రభువా మీ సత్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని కలుగచేయండి. భూమి మీద ప్రభువా తండ్రి మీ సత్యాన్ని ప్రకటించే సంఘాలను నాయన మీరే జ్ఞాపకం చేసుకుని అడుగులు ముందుకు వేయించండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి గృహాన్ని ప్రభువా పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నామని బిడ్డలను ప్రభువా మీ రెక్కల కింద భద్రపరిచి మీ చిత్తమైతే తిరిగి మేమందరము మరి ఒక మారు ప్రభువా కూడుకోవడానికి అవకాశాన్ని అనుగ్రహించమని మీకే సమస్త మహిమ ఘనత ఆపాదిస్తూ మా ప్రభు పరిరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.